మధ్య నా కడుపులో ఉన్న బేబీకి క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకో ఈరోజు సడన్గా టమాటా పచ్చడి తినాలనిపించింది. అది కూడా రోటి పచ్చడి స్టైల్లో తినాలనిపించింది. మా మమ్మీని చేసేయమంటే ఎట్లా చేయాలో ప్రాసెస్ అంతా నేను చెప్తా, నువ్వే చేసుకో, నీకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అన్నది. సరే, మా మమ్మీ ఇంట్లో లేనప్పుడు నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఇంక నేనే వండడం స్టార్ట్ చేసిన. టమాటా పచ్చడి ఈ స్టైల్లో ఎప్పుడు మా మమ్మీ చేస్తే తినడమే కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎట్లొస్తుందో ఏమో అనుకున్నా, కానీ మా మమ్మీ పక్కనే ఉండి ప్రాసెస్ అంతా చెప్తుంది కాబట్టి మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. ఒక్కసారి మీరు కూడా టమాటా పచ్చడి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు పోపు వేసినారంటే దీని టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఈ పచ్చడి మెత్తగా గ్రైండ్ చేయొద్దు, ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది. ఫస్ట్ మా మమ్మీకే పెడుతున్నా టేస్ట్ చేయమని. మా మమ్మీకి నచ్చిందంటే ఇంకా పచ్చడి సూపర్ ఉన్నట్టే. ఏం కర్రీ లేకున్నా ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది.